హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను క్వేకర్ ఓట్స్‌తో చాలా అద్భుతమైన ఒక టిఫిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఓట్స్‌ని పౌడర్ చేసుకోవాలి ముందుగా. పౌడర్ చేసుకొని ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను నేను. మన క్వాంటిటీ ఎంత కావాలో అంత తీసుకోండి. శనగపిండి ఒక 2 స్పూన్స్. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇద్దరికి సరిపడా. మీకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి. కొంచెం శనగపిండి 2 స్పూన్స్ వేశాను. ఒక కప్పుకి ఒక 2 స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఈ లోపల నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీలోకి పల్లీలు వేయించుకొని ఇలా కొన్ని పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటాను. అంతే ఏమి వేయను నేను. చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి కొన్ని 4 వెల్లిపాయలు వేసి ఇలా చట్నీ చేసుకున్నాను ఈ లోపల. అవి నానేసరికల్లా ఇవి చట్నీ చేసుకుంటాను ఈ లోపల. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా చాలా బాగుంటుంది ఇలా చట్నీ. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. చాలా బాగుంటుంది. ఇలా నానిపోయింది ఈ లోపల మనం ఓట్స్ దోశ చేసుకుందాం. చాలా బాగుంటుంది ఇలా ఓట్స్. వాటర్ మరి లిక్విడ్ కాకుండా మరి టైట్‌గా కలుపుకోకుండా ఇలా ఓట్స్ వేసుకోండి. చాలా టేస్టీగా అవుతుంది. ఇన్‌స్టంట్‌గా అవుతుంది. మనకు అప్పటికప్పుడు ఏం తినాలన్నా ఇలా ఓట్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకెలా అనిపించింది ఈ వీడియో? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.